హాయ్ అండి. రాగి వస్తువుల్ని చేత్తో రుద్దకుండా ఓన్లీ వాటర్తోనే క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జస్ట్ 3 మినిట్స్ వీడియోనే. ఇది చింతపండు అండి. చింతపండు కొంచెం ఈ వాటర్లో యాడ్ చేసుకున్నాను. అలానే కల్లుప్పు, రాళ్ళుప్పు అంటాం కదా అది, అలానే కొంచెం సర్ఫు ఈ క్వాంటిటీలో వేసి నీళ్లు కాస్త మసలనివ్వాలన్నమాట. ఇలాగ పొంగు రావాలి. ఇప్పుడు ఈ వేడి నీళ్ళల్లో నేను రాగి వస్తువులు వేస్తాను అనమాట. ఇది పంచపాత్ర కదా దేవుడిది, ఇది రాగిదే ఉంటుంది మోస్ట్లీ. ఇది బింది. ఇవి ఎన్నిసార్లు క్లీన్ చేసినా ఉట్టినే నల్లబడిపోతాయండి ఒక 4 రోజులు గాలికి. చూడండి వాటర్లో వేయగానే ఎలాగ కలర్ చేంజ్ అయిపోతుందో. నేను ఏమి చేతితో రుద్దలేదు, ఏం చేయలేదు, చూస్తున్నారు కదా. డైరెక్ట్గా జస్ట్ ఇంట్లో దొరికే వస్తువులతోటే నేను ఇలా క్లీన్ చేశాను అనమాట. ఈ చింతపండు కూడా పులుసు పిండుతాం కదా, ఆ మిగిలిపోయిన చింతపండులోనే నేను ఉప్పును సర్ఫు వేశాను. ఇప్పుడు ఈ రాగి బింది మోస్ట్లీ ఇప్పుడు ఎక్కువ వాడుతున్నారు కదా. ఇవి క్లీన్ చేసుకోవాలంటేనే రాగి బాటిల్స్ కూడా మీరు ఇలా క్లీన్ చేసుకోవచ్చు. చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది. చూడండి లోపల ఎంత కిలుం పట్టేసిందో. లోపల ఇలా వాటర్ పోసి నేను జస్ట్ ఇలాగా తిప్పుతున్నాను వాటర్ని, అంతేను. లోపలంతా వైట్గా అయిపోతుంది. చూడండి, మీరే చూడండి ఎంత వైట్గా అయిపోతుందో. చాలా ఈజీగా చేత్తో రుద్దకుండా నీట్గా ఇలా క్లీన్ అయిపోతుంది అన్నమాట. కేవలం ఇంట్లో దొరికే 3 వస్తువులతోటి. చింతపండు అందరి దగ్గర ఉంటుంది, ఉప్పు అందరి దగ్గర ఉంటుంది, సర్ఫ్ బదులు విమ్ లిక్విడ్ అట్లాంటివన్నా వేసుకోవచ్చు. వాటర్ వేసి ఇలా తిప్పితే చాలు, ఊరికే తెల్లగా అయిపోతుంది అనమాట. ఇలా ఒక 5 మినిట్స్ ఈ వాటర్లో ఉంచేసేసి నార్మల్గా మనం స్క్రబ్బర్తో రుద్దుకొని కడిగేసుకుంటే నీట్గా తెల్లగా అయిపోతుంది అనమాట ఈ రాగి బింది. చూడండి వాటర్ పోసేపాటికే ఎంత నీట్గా అయిపోయిందో. చూడండి కొంచెం చింతపండు ఉంటుంది కదా, దాంతో కొంచెం నేను ఇలా స్క్రబ్ చేస్తున్నాను అనమాట, అంతేను. ఈ నీళ్ళతోటే తొందరగా క్లీన్ అయిపోద్ది. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూడండి కిలుం మొత్తం కిందకు వాటర్లో దిగిపోయింది. ఎంత నల్లగా అయిపోయినాయో వాటర్ చూస్తే మీకే అర్థమవుతుంది. అంతేనండి. ఇప్పుడు నేను నార్మల్గా మన మంటలు తోమే పీచుతో లిక్విడ్ అంటే లిక్విడ్, సబ్బు అయితే సబ్బుతో రుద్దేసుకొని కడుక్కోవడమే. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూడండి ఈ వాటర్కే అంతగా తెల్లగా వచ్చేసినాయో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. నా ఛానల్లో కొన్ని వీడియోస్ క్లీనింగ్ టిప్స్, కిచెన్ టిప్స్ ఉన్నాయి, చూడండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేనండి. క్లీన్ అయిపోయినాక చూస్తున్నారు కదా ఎంత బాగా క్లీన్ అయినాయో. ఇదండి. ఇంకా మరిన్ని టిప్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.